మహానగరంలో నిర్మించి తలపెట్టిన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఆగిపోయినట్లేనా? హెచ్ఎంఆర్ఎల్ పెట్టిన తిరకాస్తో ప్రాజెక్టు చేజారిందా? హెచ్ఎండిఏ ఎలివేటెడ్ కారిడార్, మెట్రో కారిడార్లను ఎవరికి వారు నిర్మించుకొనున్నారా? మహారాష్ట్రలోని నాగ్పూర్ తరహాలో హైదరాబాద్లో నిర్మించాలని భావించిన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు ఆగిపోయినట్లేనని తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ దరఖాస్తు పెట్టడంతో ఈ ప్రాజెక్టు పక్కకు పోయింది. మెట్రో లైన్ను తాము సొంతంగా నిర్మించుకుంటామని స్పష్టం చేసింది. దీంతో హెచ్ఎండిఏ ఎలివేటెడ్ కారిడార్, మెట్రో కారిడార్లను ఎవరికి వారు నిర్మించుకోనున్నారు. వేర్వేరు ప్రాజెక్టుల వల్ల ఆ మార్గంలో భూసేకరణ, సర్వీసు రోడ్డు విస్తరణ సమస్యలతో పాటు నిర్మాణ వ్యయం భారీగా పెరగనుంది. నార్త్ సిటీ మెట్రో నేపథ్యంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 4 నెలల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటోన్మెంట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చేందుకు ఇప్పటికే నిర్ణయించిన ఎలివేటెడ్ కారిడార్లను డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లుగా మార్చాలని సూచించడంతో ఆ మేరకు డిజైన్లను హెచ్ఎండిఏ రూపొందించింది. 18.100 కిలోమీటర్ల మేర షామీర్పేట మార్గంలో, 6 లైన్లలో ఎలివేటెడ్ కారిడార్ మార్గంలో, 12.1 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్, కండ్లకోయ మార్గం ఎలివేటెడ్ కారిడార్లో సుమారు 4 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ను నిర్మించాలని నిర్ణయించారు. ఎలివేటెడ్ కారిడార్లకు 3,812 కోట్ల వరకు వ్యయం కానుండగా డబుల్ డెక్కర్ నిర్మాణానికి మరో 40% వ్యయమని అంచనా వేశారు. రోడ్డు మార్గం, ఆ పైన ఫ్లైఓవర్, ఆ పైన మెట్రో కారిడార్ నిర్మించేలా డబుల్ డెక్కర్ ప్రతిపాదనలు రూపొందించారు. రోడ్డు నుంచి పిల్లర్లను మెట్రోకు కనెక్ట్ చేసేలా హెచ్ఎండిఏ డిజైన్ చేసింది. 6 లేన్లతో ఫ్లైఓవర్ ను హెచ్ఎండిఏ నిర్మించనుండగా ఫ్లైఓవర్లపై పిల్లర్ను కొంత మేరకు పెంచి దానిపై మెట్రో నిర్మాణం హెచ్ఎంఆర్ఎల్ చేపట్టాలని భావించారు. అయితే హెచ్ఎంఆర్ఎల్ అధికారులు ఇటీవల డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆసక్తి చూపలేదు. తాము ప్రత్యేకంగా నిర్మించుకుంటామని ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలిసింది. దీంతో పాత డిజైన్లలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి హెచ్ఎండిఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ను ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం నాగ్పూర్ లో 5.6 కిలోమీటర్ల మేర నిర్మించింది. ఆసియాలో అతి పొడవైనదిగా నిలిచింది. పూణేలో కూడా 1.6 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దీనివల్ల భూసేకరణ, నిర్మాణ వ్యయం తగ్గుతాయని, స్థానికంగా ట్రాఫిక్ ఇబ్బందులు తీరతాయని మహారాష్ట్ర సర్కార్ భావిస్తోంది. కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఏళ్లుగా ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు తీరేందుకు, మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించిన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి హెచ్ఎంఆర్ఎల్ అడ్డుకట్ట వేయటం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎలివేటెడ్ కారిడార్ 60 మీటర్లతో రానుండగా ఆ పక్కన మెట్రో పిల్లర్లు రానున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో సర్వీస్ రోడ్డు విస్తరణకు అడ్డంకులు ఏర్పడనున్నాయి. ప్రాజెక్టుల వ్యయం 2 పైగా పెరగనుంది.